దేశం ఉలిక్కిపడే సంఘటన జరిగింది. ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఎవ్రీ మినిట్ ఒక అప్డేట్ అయితే వస్తుంది. 242 మంది ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో ఒకే ఒక్కటి తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా బతుకుండే అవకాశం లేదని చెప్పేసి సోర్స్ అయితే చెప్తుంది. An Air India Dreamliner took off from Ahmedabad and never made it to London. గుజరాత్ లో ఉన్న అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఇలాంటివి ఎయిర్ ఇండియా దగ్గర ఇంకా 30 ఉన్నాయి. ఈ ఫ్లైట్ ని 2017లో ఎక్వైర్ చేసింది. ఈ ఫ్లైట్ నిన్న మార్నింగ్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి డొమెస్టిక్ ప్యాసింజర్స్ ని తీసుకొని వచ్చింది. జూన్ 12న 1:10 కి అహ్మదాబాద్ నుంచి లండన్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. అయితే కొన్ని రీజన్స్ వల్ల 1:10 కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 1:38 కి స్టార్ట్ అయింది. జనరల్ గా ఏంటంటే ఫ్లైట్ చాలా స్పీడ్ తో రన్వే మీద వెళ్ళి టేక్ ఆఫ్ అవ్వాలన్నమాట. ప్లేన్ రన్వే మీద చాలా స్పీడ్గా వెళ్తుంది. వెళ్ళే టైంలో దాని వింగ్స్ ట్విల్ట్ అవుతాయి. ట్విల్ట్ అయిన తర్వాత ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అనేది జరుగుతుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇది ఒక స్పీడ్లో గాల్లోకి ఎగరాలి. నిమిషానికి 1500 to 3500 ఫీట్ ఎత్తులో ఎగరాలన్నమాట. 625 ఫీట్ మాత్రమే రీచ్ అయింది. ఈ ఫ్లైట్లో 2 పైలట్స్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి సుమిత్ సబర్వాల్, ఇతనికి 8200 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సుమిత్ సబర్వాల్ కెప్టెన్ తో పాటు కో పైలట్ కుందర్ ఉన్నారు. కుందర్కి వచ్చేసి 1100 ఎక్స్పీరియన్స్ ఉంది. 1100 అవర్స్ ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే. ముఖ్యంగా ఈ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కి ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో పర్ఫెక్ట్ గా తెలిసి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇతను. వీళ్ళిద్దరితో పాటు క్రూ మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా సివిలియన్స్ 169 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు. 169 మంది, 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు, 7 మంది పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు కెనడియన్ సిటిజన్ ఉన్నారు. టోటల్ గా చూసుకుంటే 242 నంబర్స్. ఈ 242 నంబర్స్ లో సీట్ నెంబర్ 11 లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ ఫ్లైట్ లోంచి ఎమర్జెన్సీ డోర్ నుంచి ఎస్కేప్ అయ్యి కింద పడి చిన్న దెబ్బలతో ఈ ఒక్క ప్యాసింజర్ మాత్రం బతుకున్నాడు. జూన్ 12 రోజున అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ సిపి జ్ఞానేందర్ సింగ్ ఒక ఇంటర్నేషనల్ ఛానల్తో మాట్లాడుతూ ఎవ్వరూ కూడా బ్రతుకుండే ఛాన్స్ లేదు అని చెప్పేసి చెప్పారు. ఈ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళలో గుజరాత్కి సంబంధించిన ఎక్స్ సీఎం విజయ్ రూపానీ, ఇతను బీజేపీ పార్టీ 2016 నుంచి 2021 వరకు సీఎంగా చేశారు గుజరాత్కి. ఈ క్రాష్ అయిన ఫ్లైట్లో విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 2-3 మినిట్స్కే ఫ్లైట్ నుంచి మేడే అనే సిగ్నల్ పంపించారు. మేడే అంటే ఇది ఒక డేంజర్ ఎమర్జెన్సీ సిగ్నల్ అనమాట. ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత ఎయిర్లైన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ రెస్పాండ్కి ఫ్లైట్ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అప్పటికే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఈ ఫ్లైట్ రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయింది. యాక్చువల్గా ఒక ఫ్లైట్ కనుక క్రాష్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే కనుక మోస్ట్లీ క్రాష్ అవ్వకుండానే చూసుకుంటారు. ఒకవేళ క్రాష్ అవుతుంది 100% అనుకుంటే కనుక ఈ పైలట్స్ ఏం చేస్తారంటే అది రెసిడెన్షియల్ ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో లైక్ ఎవరు లేని ఏరియా కానీ ఎంటీ ల్యాండ్స్ లో కానీ నదులు సముద్రాలు ఇలాంటి ప్లేసెస్ లో క్రాష్ అయ్యేలాగా చూస్తారు. కానీ ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయింది. మేఘాని నగర్ లో ఉన్న బీజేఎం మెడికల్ కాలేజ్ అండ్ సివిల్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన బిల్డింగ్ కి ఈ ఫ్లైట్ గుద్దుకొని పెద్ద పేలుడు సంభవించింది. ఆ మెడికల్ కాలేజ్ కి సంబంధించిన వాళ్ళు లంచ్ చేసే టైంకి ఈ ఫ్లైట్ క్రాష్ అవడంతో ఇప్పటికున్న సోర్స్ ప్రకారం 10 to 20 నంబర్స్ దాకా చనిపోయారు అండ్ 50 నంబర్స్ దాకా గాయపడ్డారని చెప్పి తెలుస్తుంది. అంత పెద్ద పేలుడు సంభవించడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్యూయల్ ఫుల్ గా ఉండడం. ఈ ఫ్లైట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 1,26,903 లీటర్స్. ఏ ఫ్లైట్ కూడా అన్ని లీటర్స్ ని క్యారీ చేసుకుని ఫ్లై అవుతుంది, ఎందుకంటే వెయిట్ కూడా మ్యాటర్స్ కాబట్టి. యూజువల్ గా ఒక ఫ్లైట్ 1 అవర్ కి 3,900 లీటర్స్ ని కన్జ్యూమ్ చేస్తుంది. ఈ ఫ్లైట్ అడుగు భాగం అంతా కూడా ఫ్యూయల్ తోనే నిండి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 9.5 అవర్స్ నుంచి 10 అవర్స్ ట్రావెల్ చేసే ఫ్లైట్. అహ్మదాబాద్ నుంచి లండన్ కి 9.5 అవర్స్ నుంచి 10 అవర్స్ ఇన్ బిట్వీన్ ఉంటుంది అనమాట. సో ఈ జర్నీ ట్రావెల్ చేయడానికి ఈ ఫ్లైట్ కి 39,000 నుంచి 40,000 లీటర్స్ వరకు దీనికి అవసరం అవుతుంది ఫ్యూయల్. మరి ఎగ్జాక్ట్ గా అంతే పెట్టరు కాబట్టి కొంచెం ఎక్కువ పెడతారు కాబట్టి అరౌండ్ ఒక 50,000 లీటర్స్ ఫ్యూయల్ తో ఈ ఫ్లైట్ అనేది ట్రావెల్ చేసింది. 2-3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది కాబట్టి ఫ్యూయల్ ఫుల్ గానే ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పైలట్స్ ఏం చేస్తారంటే ఫ్యూయల్ ని గాల్లోనే వదిలేస్తారు. కానీ ఇక్కడ వదిలేంత టైము లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఒకవేళ ఫ్యూయల్ వదిలితే కనుక దానివల్ల ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వదిలే ఛాన్స్ ఇక్కడ దొరకలేదు. అంత ఫ్యూయల్తో క్రాష్ అవ్వడం వల్ల పెద్ద పేలుడు సంభవించడం వల్ల ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే అతి పెద్ద ప్రమాదంగా మారింది ఇది. ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ బాడీస్ గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాయి. సో వాళ్ళ ఫ్యామిలీస్కి ఆఫ్టర్ DNA తర్వాత ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ అయితే ఆ బాడీస్ ని దగ్గరలో ఉన్న సివిల్ హాస్పిటల్లో ఉంచారు. DNA టెస్ట్ అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ DNA టెస్ట్ ద్వారానే ఆ బాడీస్ ఎవరి ఏంటి అనేది ఐడెంటిఫై అనేది జరుగుతుంది. ఇంత పెద్ద క్రాష్ జరిగిన తర్వాత మనం అనవసరంగా ఒకరి మీద అబండాలు వేయకూడదు. దేని వల్ల జరిగింది ఈ ప్రమాదం అనేది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మానవ తప్పిదం వల్ల జరుగుండొచ్చు అనే అంచనాకైతే వస్తున్నాం అందరం. బోయింగ్ 787 ఎయిర్లైన్ ఇదేం లో కాస్ట్ ఎయిర్లైన్ ఏం కాదు, ఫుల్ సర్వీస్ క్యారియర్. ఇక్కడ కొన్ని ఆర్టికల్ ఏం రాసాయంటే కెప్టెన్ సుమిత్ ఆల్రెడీ ఇంజిన్ ఇష్యూని రేస్ చేశారు బిఫోర్ ఫ్లైట్ ముందే. అయినా కూడా ఆయనకి చెక్స్ అన్ని కంప్లీట్ అయ్యి క్లియరెన్స్ అయితే వచ్చేసింది. అంటే ఫ్లైట్ ఎగరొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి. ఫుల్ సర్వీస్ క్యారియర్ అంటే ఏంటంటే మ్యాక్సిమం హైట్లో ఇది ట్రావెల్ చేస్తుంది.
లో కాస్ట్ ఏంటంటే లోకల్గా నడిచే కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే దాని ఎక్స్పెన్సెస్ వీటి వైజ్గా చూసుకొని దాన్ని తక్కువ హైట్లోనే నడుపుతారు. కానీ ఇది ఫుల్ సర్వీస్ క్యారియర్. ఆ హైట్కి రీచ్ అవ్వడానికి ఫ్లైట్ అనేది స్ట్రగుల్ అయింది. ఇక్కడ ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది జరిగి ఉండొచ్చు. అది కాకుండా ఇంకో కంజక్షన్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఏంటంటే ఒక పర్సన్ 20 kgs మాత్రమే క్యారీ చేయాలి, 40 kgs మాత్రమే క్యారీ చేయాలని చెప్పేసి. ఇది ఎలా ఉంటుందంటే పేలోడ్ ఓవరాల్గా ఫ్లైట్ ఎంత క్యారీ చేయొచ్చు అనే ఒక పేలోడ్ని తీసుకొని దాన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తారు ప్యాసింజర్స్ అందరికీ. ఇండిగోస్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే మనం క్యారీ చేసేటప్పుడు 20 kgs మాత్రమే మనకు పర్మిషన్ ఉంటే కనుక ఒక 500 grams నుంచి ఇంకొక కేజీ 21 kgs లోపు అయితే కనుక ఒక్కొక్కసారి యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుంది. కానీ అంతకంటే అబ్నార్మల్గా 20 kgs మాత్రమే పర్మిషన్ ఉంటే 25 kgs ఎలో చేయరు. కానీ ఒకవేళ ఇక్కడ ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా అనే కన్జక్షన్ కూడా నడుస్తుంది. ఇంకోటి ఫ్లైట్ కంట్రోల్ మ్యాలిఫంక్షన్. ఆ కంపెనీ ఆర్ ఎయిర్లైన్స్ ఎక్కడైనా సరే చెక్ చేసే విషయంలో నెగ్లిజెన్సీ జరుగుతుంటే కనుక ఇది జరిగే అవకాశం కూడా ఉంది. ఫైనల్గా వెదర్, థండర్స్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఫ్లైట్ ఏదైతే ట్రావెల్ చేస్తుందో ఆ టైంలో వెదర్ బాగానే ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఏరోడైనమిక్ మిస్ మేనేజ్మెంట్ దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. ఆల్రెడీ AAIB ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఏ రీజన్స్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా తెలుస్తుంది. దీనికి కొంచెం టైం పట్టొచ్చు. ఈ ఫ్లైట్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తున్న టైంలో ఒక ప్రయాణికుడు ఒక వీడియో తీసుకున్నాడు తన ఫోన్ లో. ఆ వీడియోలో క్లియర్ గా అతను మెన్షన్ చేసింది ఈ ఫ్లైట్ లో ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, అండ్ స్క్రీన్ పనిచేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ పనిచేయట్లేదు, అండ్ AC వర్క్ అవ్వట్లేదు. ఈ పాయింట్స్ రైజ్ చేశాడు. ఈ ఒక్క వీడియో ఫ్లైట్ మెయింటెనెన్స్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. ఎయిర్ ఇండియాకి అసలే ఒక బ్యాడ్ నేమ్ ఉంది, వీళ్ళ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి చాలా మంది ఒక కంక్లూజన్ కూడా వస్తున్నారు. ఈ ఫ్లైట్ క్రాష్ అవుతున్న సమయంలో కూడా ఎక్కడ కూడా షేక్ అవ్వడం కానీ ఇలాంటి జరగలేదు. ఏరోనాటిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం పైలట్స్ చాలా వరకు కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఈ క్రాష్ అవ్వడాన్ని మాత్రం పూర్తిగా తప్పించలేకపోయారు. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అమెరికా బోయింగ్ కంపెనీకి సంబంధించిన షేర్స్ 8 points పతనమయ్యాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన షేర్స్ కూడా పతనమయ్యాయి. ఎయిర్ ఇండియా కంపెనీని టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. సో దీనికి రెస్పాన్సిబిలిటీ కూడా టాటా గ్రూప్ తీసుకుంది. ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరి కుటుంబాలకి 1 crore rupees ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 1985 తర్వాత ఎయిర్ ఇండియా చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందే లేదు. మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హై అలర్ట్ అని ప్రకటించారు. ఈ రోజు PM మోడీ కూడా అక్కడికి విజిట్ చేశారు. ఈ రోజు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఆ ఫ్లైట్ లో ఒక భగవద్గీత కూడా కాలిపోయి కింద పడిపోయింది అని చెప్పేసి సర్క్యులేట్ అవుతుంది. ఆ భగవద్గీత బయట సైడ్ కాలింది, కానీ ఎక్కడ కూడా దేవుడి ఫోటోలు ఎక్కడ కూడా కాలేదు అని చెప్పేసి బుక్ ఓపెన్ చేసి చూపించారు. సో ఇంత పెద్ద ప్రమాదానికి మనం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళ కుటుంబాలకి ధైర్యంగా అండగా ఉండాలి. అది గవర్నమెంట్ అయినా ఎయిర్ ఇండియా అయినా సరే ఎవరైనా సరే. కెప్టెన్ సుమిత్ గారు వాళ్ళ ఫాదర్ ఈ రోజు పొద్దున మాట్లాడుతూ కొన్ని రోజుల తర్వాత పైలట్ ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో నాన్నతో స్పెండ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉండేవాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ ఈ లోపే ఇలా జరిగింది అని చెప్పి ఆయన ఒక ఎమోషనల్ వీడియో కూడా పొద్దున్నుంచి వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.